ప్రైజ్ లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 27వ అధ్యాయం 27 నుండి 29లో మనం చూస్తే రోమా సైనికులు యేసు ప్రభువారి తలకు ముళ్ళ కిరీటాన్ని పెట్టి గట్టిగా అదముగా యేసు ప్రభువారి ముఖమంతా రక్తముతో నిండిపోయింది. అదే పరిస్థితుల్లో యేసు ప్రభువారు సిలువను కల్వరికి మోసుకొని వెలుచుండగా ముఖమంతా రక్తంతో నిండిపోయిన యేసుక్రీస్తును చూచిన సెయింట్ వెరోనికా అనే స్త్రీ సానుభూతితో కదిలిపోయి రక్తంతో నింపబడిన యేసుక్రీస్తు ప్రభువారి నుదుటిని తుడవడానికి ఆమె ముసుగును తీసి ఇచ్చింది. యేసు ప్రభువారు కూడా ఆ ప్రతిపాదనను అంగీకరించి ఆ ముసుగుని తీసుకొని ఆయన ముఖమును తుడుచుకొని మరలా ఆ ముసుగును ఆమెకి ఇచ్చేటప్పుడు ఆ నార వస్త్రంపై యేసు ప్రభువారి ముఖ చిత్రము అద్భుతంగా బంధించబడింది. ఫలితంగా వచ్చిన అవశేషాన్ని వీల్ ఆఫ్ వెరోనికా అని పిలుస్తారు. అయితే యేసు ప్రభువారి ముఖానికి అద్దిన ఆ నార వస్త్రం ద్వారా అనేక స్వస్థత కార్యాలు జరుగుతున్నాయని ఆనాటి రోమా చక్రవర్తి అయిన టిబేరియస్కు తెలియగా టిబేరియస్ ఆ నార వస్త్రాన్ని జాగ్రత్తగా భద్రపరిచినట్లు చరిత్ర మనకు తెలియపరుస్తుంది. దీనిని క్లాత్ ఆఫ్ సెయింట్ వెరోనికా అని కూడా పిలుస్తారు. ప్రస్తుతము ఇది రోమ్లో ఉన్న సెయింట్ పీటర్స్ బసిలికా అనే చర్చిలో భద్రపరచబడింది. లెంట్ డేస్ లో భాగంగా 5వ వారమైన ప్యాషన్ సండే రోజున ఈ నార వస్త్రంపై ఉన్న యేసుక్రీస్తు ప్రభువారి ముఖ చిత్రాన్ని అందరి ముందు ప్రత్యేకంగా డిస్ప్లే చేస్తారు లేక ప్రెజెంట్ చేస్తారు. అంతేకాకుండా ఈ నార వస్త్రంపై పడిన యేసు ప్రభువారి ముఖ చిత్రాన్ని మ్యానోపిల్లో చిత్రంగా చిత్రీకరించారు. ఇది 17.5 సెంటీమీటర్ల వెడల్పు 24 సెంటీమీటర్ల ఎత్తుగల చిత్రంగా చిత్రీకరించబడింది. ప్రస్తుతము ఇది రోమ్లో ఉన్న ఇటలీ పుణ్యక్షేత్రమైన మ్యానోపిల్లో గ్రామంలో ఉన్న శాంటువారియో డెల్ వోల్టో శాంటో అనే చర్చిలో భద్రపరచబడింది. ఈ చరిత్ర సత్యాలు మనకు తెలియజేస్తున్న అద్భుతమైన ఆత్మీయ విషయాలు ఏంటంటే మన పాపముల నిమిత్తమై యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారని తెలియజేస్తుంది. అంతేకాకుండా మన పాపపు తలంపులు ఆలోచనలను బట్టి యేసు ప్రభువారి తలకు ముళ్ళ కిరీటం పెట్టబడిందనే విషయము తెలియజేయబడుతుంది. గనుక మరలా పాపపు తలంపులు ఆలోచనలను కలిగి యేసు ప్రభువారిని గాయపరచక ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8లో ఉన్నట్లు సత్యమైన, న్యాయమైన, పవిత్రమైన తలంపులు కలిగి ఉందాం. అంతేకాకుండా 19వ కీర్తన 14లో ఉన్నట్లు మన హృదయ ధ్యానము దేవుని దృష్టికి అంగీకారం అగునట్లు అట్టి ఆత్మీయతలో ముందుకు సాగిపోదుముగాక. ఆమేన్.